ఎక్కడుందిరా? ఏం కావాలి? రేపు పొద్దున్న స్నానం చేయలేదురా. నమస్తే అండి. నేనేమి నాన్నను కాదమ్మా, వీటితో పాటు కాలేజ్ క్లాస్మేట్స్. హాయ్ సుము. సుమ్మా సుమ్ము కాదు, ఇది డుమ్ము. అది మా తమ్ముడు. చెప్పు. నన్ను కూడా పరిస్థితి, నన్ను కూడా వీడు. సుము, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఫ్రెండ్స్ లేకుండా నేను అసలు ఏమీ మాట్లాడు. అవును, మేము లేకుండా వీడు క్యాంటీన్కి వెళ్ళడు, మేము లేకుండా ఎగ్జామ్స్ రాయడు, మేము లేకుండా పెళ్లి చేసుకోడు, మేము లేకుండా బాత్రూమ్ కూడా పెళ్లి చేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఎందుకు సుము? అమ్మాయి ఉంటే సరిపోదు? కరెక్టే, కానీ అంత బాగా నచ్చేనా? నేను అందంగా లేనా? పర్సనల్ గా మాట్లాడుతున్నాను, పక్కకి తీసుకెళ్ళి. పర్లేదు లేండి, మీరు ఫ్రెండ్స్ లేకపోతే ఉండలేనన్నారు కదా, మీ ఫ్రెండ్సే ఉండండి. పర్లేదు, మీరు తీసుకెళ్ళండి, మీ ఫ్రెండ్స్ మేము చూసుకుంటాం. మీరు కాసేపు కావాలంటే నేను వస్తా, రారా? నేను అందంగా లేనా? చాలా బాగున్నావు చందమామి. ఇక్కడ చూస్తుంటే చందమామి కనబడుతుంది. అంతేనా? మ్యాటర్లోకి రమ్మంటారా? 10% సూపర్ గా ఉన్నావు. అయితే పెళ్లి చేసుకుందామా? అమ్మో, నాకు ఎగ్గేస్తుంది. సిగ్గుపడాల్సింది నేను సుము. నీకేం చెప్తే ఏం చేసినావు? వద్దు వద్దు అనాలి. అవును, అదే చెప్తున్నాను. వైపు చూడొద్దు సుమ్ము. అబ్బా, నాకు అసలుకే సిగ్గు. నువ్వు అలా పడక. నేను అలవాటు చేశానులే సుమ్ము. లేదు, మా అమ్మ ఒప్పుకోదు. మా అమ్మ నాన్ని అడగాలి. నేను ఒప్పిస్తానులే అబ్బా, సుమ్ము. వద్దంటున్నాను కదా. నువ్వు అలా అలా కెప్టెన్ రూమ్ లో తీసిపోయేలా ఉన్నావు. ఇట్లా మరీ అంత దూరంగా వెళ్తే నాకు కష్టం అవ్వదా సుమ్ము? అది కాదు, మా ఫ్రెండ్స్ కి నేను ఏమి చెప్పకుండా ఏమి చేయను. ఒక్కసారి మా ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసి చెప్పనా? నన్ను ప్రేమించేది ఏమైంది? ఓ సారీ, మీరా? ఏమైందిరా? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం కాదు, తను నేనంటే ఇష్టం అంటుంది. నీకేమైనా పిచ్చా? నీ వెంట శ్రీజ పడింది వద్దన్నావు, ప్రియా పడింది వద్దన్నావు. ఆ అమ్మాయి మొహం చూసి అసలు ఎలా ఉందో? ఆ అమ్మాయి అవసరమా నీకు? ఒరే, నీకు కాలేజీ మొత్తం నీ చుట్టూ తిరుగుతున్నారా? వద్దురా, నా మాట విను. నేను అదే చెప్పాను, నిన్ను అడిగి చెప్తాను. అరే, ఏదైనా నిన్ను అడగకుండా చేసేనా? నువ్వు మరి నాకు ముందు చెప్పాలిరా. అదే చెప్తున్నాను రా. కంగారు పడిపోతున్నావు రా అన్నిటికి. కంగారు ఎందుకురా? కంగారు ఎందుకు? చెప్పేది వినరా. పవన్ గారితో మాట్లాడు. పవన్, నేనేమి చేయలేదు. ఎంతమంది నన్ను ప్రేమిస్తానని చెప్పి వాడి ఫ్రెండ్ రాగానే మాట మానేసిండే. ఎక్కడ అన్నాడు? నా ఫ్రెండ్ లవ్ చేసి తర్వాత వద్దని నేను అసలు లవ్ చేస్తానని అనలేదు. పెళ్లి చేసుకుంటానని కూడా అన్ని. కెమెరా పెళ్లి చేసుకోవడానికి మీకు తప్ప? తప్పు కాదు, అప్పలా తెరిచాడు నోరు. నీ వల్లే మారిపోయాడు సుమ్ము. మాడిపోయాడు కాదు, అది మారిపోయాడు. వాళ్ళ వేస్ట్ ఫెలోస్ వద్దు మనకి. మనం ప్రేమించుకుందాం అంతే. నీ తోడు నేను, నా తోడు నువ్వు. ఆ డబ్బాలను వదిలేద్దాం. వదిలేదు. అంతే. ఈ రోజు నుంచి నా పేరు సుమన్ షెడ్డి. ఓహో, సుమన్ కాదు, కమాన్. తను ఒరే సుమన్, వెళ్ళి పాట పాడా. హెలా ఒరే సుమన్, డబ్బా వాళ్ళు మాకు వద్దు. వద్దు. నీకు నేను. ఇగో, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను నేను భరిస్తాను. అదే చూసుకుంటాను. అమ్మ వచ్చినట్టు పుట్టినోడా, ఫ్రెండ్స్ ఎలా మర్చిపోతావు రని? లవ్ తర్వాతే రా ఫ్రెండ్స్, మర్చిపోక. ఏం పాట? ఓ అయ్యో, కళ్ళల్లో పడ్డారు, కళ్ళల్లో పడ్డారు, నా దేశంలో ఉన్నారు, పుష్పలో పడ్డారు, ప్రేమలో. ఎత్తుకొని తిప్పు. అప్పుడు నేను పడిపోవాలి కిందన. దమ్మా బంగారం. ఇప్పుడు అన్నని జైల్లో వేస్తారు, మరి ఈ సాంగ్ తర్వాత జైల్లో వేస్తారు కదా. నచ్చిందా? అమ్మాయ్యా, రండి. ఫస్ట్ టైం సుమనాన్న గ్రూప్ రండి అవార్డు తీసుకోవడానికి. మధ్యలో చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఇవాళ ఫస్ట్ టైం సుమన్ శెట్టి కనిపించాడు. కంగ్రాచులేషన్స్ ఫుల్ గ్రూప్ కి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ. అసలు ఎట్లెత్తావన్నా? అంత ఈజీగా డింగనెత్తేసినావు. రాత్రి 7 గంటలు.
అప్పుడప్పుడు రాత్రి 9:45. బ్లూ విత్తనం లభించిన వారందరికీ ఇప్పుడు నేను ఒక మంచి అవకాశం ఇస్తున్నాను. ఓకే బిగ్ బాస్. ఈ అవకాశం ద్వారా ఇంటి నుంచి వచ్చిన కొన్ని సందేశాలను, జ్ఞాపకాలను, మీ మనసుకు ఎంతగానో దగ్గరైన కొన్ని విషయాలను మీరు నెమరు వేసుకోగలుగుతారు. Thank you, Big Boss. థ్యాంక్ యూ బిగ్ బాస్. కానీ అది మీకు లభించాలంటే ఈ రణరంగంలో దీనికోసం కూడా పోరాడాల్సి ఉంటుంది. అది మీ తోటి సభ్యులతోనే. ఇక్కడ ఏది పొందాలన్నా అందుకోసం కొంత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అది మీ ముందున్న బ్యాటరీ రూపంలో ఉంది. దేని ఖరీదు ఎంతో సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. ఈ అవకాశం పొందాలంటే డోర్ బెల్ సౌండ్ వినిపించినప్పుడు ముందుగా బజర్ నొక్కాల్సి ఉంటుంది. అప్పుడు మీరెంచుకున్న విషయం అనుగుణంగా బ్యాటరీ తగ్గుతుంది. గుర్తుంచుకోండి, ఎంతమందికి ఈ అవకాశం లభిస్తుందనే విషయం మీ నిర్ణయంపై మాత్రమే కాదు, ఇతరులు తీసుకునే నిర్ణయంపై కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి బ్యాటరీ ఉన్నప్పుడే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఈ అవకాశం అందరికీ దొరక్కపోవచ్చు. శ్రీజ ఈ ప్రక్రియకు సంచాలకులు. ఓకే బిగ్ బాస్. రాత్రి 10 గంటలు. బాధపడితే వాళ్ళు బాధపడతారన్నారా? ఎందుకు బాధపడుతున్నారు? కమాన్, బీ స్ట్రాంగ్. పనిలే, ఈరోజు వాళ్ళకి వస్తుంది, రేపు నీకు వస్తుంది. ఇద్దాం ఇద్దాం ఇద్దాం, వస్తుంది వస్తుంది. ప్లీజ్ వెయిట్. मम्मी చాలా అంటుంటాడే మమ్మీ. ఆల్సో క్రైమ్ క్యా ऐसे क्या मैंने मिस किया? అయినా కూడా